జెడ్సీ చైర్మన్ కూడా వెంకటయ్య గారు. కానీ వారు ఎంతో పోరాట ప్రతి ఆ స్మార్ట్ ఫోన్స్లో మళ్ళీ దయచేసి రీల్స్ కూడా కానీ, అంటే అఫ్కోర్స్ మీకు అది లేదు, అది ఆ సిస్టాన్ని తీసేసి ఇస్తుందని అనుకుంటారు, అది ఉండదు. కాబట్టి సీరియల్ చూడకండి, ఎందుకంటే అది డ్యూయల్ సిమ్, ఆ డ్యూయల్ సిమ్ వేసుకొని మీరు సీరియల్ చూడకండి దయచేసి. మరి నేను నా చదువుకున్న రోజు నుండి ఉద్యోగం 35 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఎమ్మెల్యే 2.5 సంవత్సరాలు అవుతాను. ఒక సీరియల్ నడుస్తూనే ఉంది, అది ఆ సీరియల్ చూస్తుంటారు మీరందరూ. ఏం సీరియల్ అమ్మ? కార్తీకది. సో ఆ సీరియల్ చూడకండి దాన్ని. మీరందరూ కూడా తల్లులు కాబట్టి చెప్తున్నా, మీరు ఉద్యోగం నుండి అయిపోయి ఇంటిపోయినప్పుడు మీ పిల్లల కోసం కూడా సమయం కేటాయించండి, ఆ పిల్లలతో మాట్లాడండి. మన పిల్లలు కూడా ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళు చదువుతున్నారా లేదా, మన స్కూల్ ప్రైవేట్ స్కూల్ పంపించడం మన బాధ్యత అయిపోయిందంటే మాత్రం తప్పమ్మ. స్నేహం అనేది చాలా చెడు, అది మంచి స్నేహితాన్ని 10 రూపాయలు ఇచ్చి కొనాలన్నారు పెద్దలు, చెడు స్నేహాన్ని 10 రూపాయలు ఇచ్చి వదిలిపెట్టాలన్నారు. సో మన మీ పిల్లలను చాలా జాగ్రత్తగా తయారు చేసుకొని వారికి సరి అయిన బోధన చేస్తే విద్యా వైద్యం అనేది మనకి ఇంపార్టెంట్. వాళ్ళకి ఇస్తే సమాజానికి ఒక మంచి విలువలతో కూడిన మనం పిల్లలు ఇచ్చే బాధ్యత మన పైన ఉంది. మరి మీకు పోషకాల పైన అవగాహన అనేది చాలా డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చారు, నేను చదవనవసరం లేదు. వెయిట్ లాస్ ఉన్నా కూడా వారికి ఏ టైంలో ఏ ఫుడ్ ఇవ్వాలి, గర్భిణికి ఏమి ఇవ్వాలి, గుడ్లు ఎట్లా పెట్టాలి. మరి ఇప్పుడు యాప్ జియో ట్యాగ్ అయింది, మీరు ఇంట్లో కూర్చొని ఓపెన్ చేస్తే కాదు, నువ్వు అక్కడ పోయి అంగన్వాడీ సెంటర్ పోయి ఓపెన్ చేస్తేనే జియో ట్యాగ్ అవుతుంది, అవునా? అప్పుడే అటెండెన్స్ వస్తుంది, అక్కడ ఉన్న ఆయా మీరు ఇద్దరిని కూడా కలుపుకొని. కాబట్టి తప్పనిసరిగా మీ విధి నిర్వహణలో ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యమైన ఉద్యోగాలు చేయండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. మరి ఏదైనా ఇబ్బంది అయితే మనకు సమాజానికి మనకు చెడ్డ పేరు వస్తుంది, పిల్లలకి ఏమైనా అయితే చాలా మీ యొక్క భూమిక చాలా ఇంపార్టెంట్. మరి మీరు తల్లిదండ్రులతో అందరితో ఇంటరాక్ట్ అవుతుంటారు గ్రామాలలో, నాకు తెలిసి అవునా అవుతుంటారు కదా. పోయి వారి ఇంటికి పోయినప్పుడు వాళ్ళంతా ఏమంటారు గర్భిణీ స్త్రీలతో విజిట్ చేస్తారు కదా. విజిట్ చేసినప్పుడు మరి లింగ నిర్ధారణ జరగనీయకుండా చూడవలసిన బాధ్యత కూడా మీ మీద పెడుతున్నాం. మీరు ఎవరైనా లింగ నిర్ధారణ చేసి మీ దృష్టికి వస్తే తక్షణమే పోలీసు వారికి చెప్పండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటిలోనే ఆడబిడ్డను చంపడం నేరం, ఘోరం, పాపం, ఇక అంతకంటే నిర్వచనం ఏమీ లేదు. కాబట్టి దయచేసి మీ పైన ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉన్నదమ్మా మీ అందరిపైన.